అవుట్ స్మార్టింగ్ ఎరిచ్ అంటే ఎరిచ్ని బొట్లో పడేయడము. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు కార్నర్ ఎరిచ్ అట్ అన్ ఇంటలెక్చువల్ లెవెల్ ఇన్ ఎనీ. రుస్తం చెప్తున్నాడు, మన తెలివితేటలను ఉపయోగించి ఎరిచ్ని ఎప్పటికీ నీవు ఓడించలేవు, ఎవడైనా సరే అంత మేధావి. హీ వుడ్ మేనేజ్ టు వాక్ అవే ఈజీలీ. నువ్వు ఎంత పెద్ద ప్లాన్ వేసినా సరే తక్కువ దాన్ని తప్పించుకుని వెళ్ళిపోతాడు, ఎక్కడ దొరకడు. కమిట్ చేయించేద్దాం అనుకున్నా ఎక్కడ దొరకడు. ఎట్ ఆన్ వన్ అకేషన్ ఐ డిడ్ మేనేజ్ టు కార్నర్ హిమ్ అండ్ హీ డిడ్ గివ్ ఇట్. కానీ ఒక సందర్భంలో నేను మాత్రం మొత్తానికి అతన్ని బొట్లో వేసేసాను. ఇట్ వాజ్ ఏ హ్యూమరస్ ఇన్సిడెంట్ అండ్ ఇట్ హ్యాపెండ్ యాజ్ ఫాలోస్. ఎలా జరిగిందో నేను చెప్తాను. డ్యూరింగ్ ఎరిచ్ ఫైనల్ డేస్ హీ వాజ్ ఇన్ ఎ టెరిబుల్ ఫిజికల్ డిస్కంఫర్ట్. పాపం ఎరిచ్ చివరి రోజుల్లో చాలా శారీరకంగా నరకం అనుభవిస్తూ ఉండేవాడు. ఎరిచ్ కుర్చీలో పోయేవాడు, నుంచునే ఉండాలి. ఇప్పుడు అతనికి వంగేవి కాదు, కాళ్ళు నడువు ఇవి, అలా నుంచుని ఉండాలి. ఎంతసేపు నుంచి ఉంటాడు, అలాగా పడుకోవాలి. చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. హీ హార్డ్లీ హ్యాడ్ ది స్ట్రెంగ్త్ టు వాక్ షార్ట్ డిస్టెన్సెస్. ఇక్కడి నుంచి అక్కడికి నడాలంటే అతని వల్ల అయ్యేది. అండ్ ఈ నీడెడ్ ది సపోర్ట్ ఆఫ్ హెల్పర్స్. ఎవడో ఆ చెయ్యి పట్టుకుంటే కానీ అడుగులు పడేవి కాదు. ఎట్ హీ మేనేజ్ టు స్టిక్ టు హిస్ డైలీ రొటీన్ వెదర్ ఎట్ మేరాజాత్ ఆర్ ట్రస్ట్ ఆఫీస్. అయినా సరే అరే ఈవేళ ఇరిచి రాలేదేంటి అని సౌండ్ ఎక్కడ రాకుండా అతని షెడ్యూల్ని అలాగే పాటిస్తూ ఉండేవాడు, మేరాజాద్లో కానీ ట్రస్ట్ ఆఫీసులో కానీ. For some strange reason, the pilgrims never noticed his debility, as was the case with all the మండలి members. మిగిలిన మండలి వాళ్ళు అయితే ఓహో ఈయనకు బాగోలేరు కావాలి అని అనుకునేవారు, కానీ ఇరిచి మాత్రం బాగోలేదని ఎవ్వరూ కనిపెట్టలేకపోయేవారు. మేము దగ్గరగా ఉండే వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి ఇరిచి ఆరోగ్యం బాగోలేదన్న విషయం. ద పిలిగ్రిమ్స్ హూ విజిటెడ్ ఆల్వేస్ నోటీస్డ్ దేర్ గ్లో అండ్ నెవర్ దేర్ సఫరింగ్. ఆ మధ్య మధ్యలో వచ్చేవాళ్ళు, ఆహా మండలి వాళ్ళు వెలిగిపోతున్నారని, వాళ్ళకేమిటి సార్ బాబా దగ్గర ఉంటారు అని ఇదే అనేవారు తప్ప వాళ్ళు బాధలు పడుతూ ఉన్నారు పాపం అనేటువంటిది తెలియకుండానే ఉండేది. ఎరిచ్ వుడ్ ఆఫెన్ రిమైండ్ అస్ దట్ హిజ్ ఎండ్ వాజ్ నియర్. ఎరిచ్ చెప్తూ ఉండేవాడు, నా చివర దగ్గరకు వచ్చేసింది అని చెప్తూ ఉండేవాడు. అండ్ వెన్ ఎనీ వుడ్ ఆస్క్ హిమ్ అబౌట్ హిజ్ హెల్త్ హీ వుడ్ సే హీ వాజ్ ఫేడింగ్ అవే. ఎలా ఉందండి ఈ మధ్యన, ఇంకా ఈ దీపం కొడికట్టి రోజులు వచ్చేసినాయి అని చెప్తూ ఉండేవాడు చివరిలో. వన్స్ వెన్ హీ వాజ్ సీటెడ్ ఇన్ హిజ్ ఆఫీస్, ఒకసారి ఆయన ఆఫీస్లో కూర్చొని ఉన్నాడు. ఐ వెంట్ ఇన్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ హిమ్ యాజ్ హ్యాడ్ ఫినిష్డ్ ఆఫ్ మై వర్క్. నా పని అయిపోయిన చేతిలో ఉన్నది, కాసేపు ఇరిచుతూ కూర్చుందామని వెళ్ళి కూర్చున్నాడు. దవానా వాజ్ ప్లీడింగ్ విత్ ఎరిచ్ టు టేక్ హిజ్ మెడిసిన్. కొన్ని మందులు పట్టుకొచ్చింది పాపం ఆయన సెక్రటరీ డవానా అనే అమ్మాయి పట్టుకొచ్చి, ఇరిచి నువ్వు మందులు వేసుకోవాలా, ఇదిగో అని ఒక 3 మాత్రలు ఎన్నో ఇచ్చి వేసుకో. ఎరిచ్ కెప్ట్ రిఫ్యూజింగ్ టు డూ సో, ఇన్సిస్టింగ్ దట్ ద మెడిసిన్స్ వర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యాజ్ హిజ్ ఎండ్ వాజ్ నియర్. నాకు వద్దు ఈ మందులు, నేను వేసుకో, పనిచేయట్లేదు ఏమి ఈ మందులు ఏమి, అయినా నా చివరి వచ్చేసింది కదా, ఇవన్నీ పనిచేయక అని మారాన్ చేస్తూ ఉన్నాడు. అది దవానా ఎక్స్ప్లెయిన్ టు ఎరిచ్ దట్ దో ది మెడిసిన్ కుడ్ నాట్ ప్రొలాంగ్ హిజ్ లైఫ్, ఇట్ వుడ్ రిడ్యూస్ హిజ్ ఫిజికల్ డిస్కంఫర్ట్ విదౌట్ విచ్ హీ వుడ్ సఫర్ ఈవెన్ మోర్. నీవు మందులు వేసుకుంటే ఇంకొక ఏడాది బతికేస్తామని నేను అంటల్లా, కనీసం నీ బాధలు తగ్గిస్తుంది కదా, అందుకని వేసుకో. ఎరిచ్ వాజ్ స్టిల్ అడమెంట్, తీసి నేనేం వేసుకోను అంటున్నాడు. దవానా టర్న్ టు మీ అండ్ ప్లీడెడ్ విత్ మీ టు ట్రై అండ్ కన్విన్స్ ఎరిచ్. అప్పుడు ఆవిడ నాకేసి తిరిగి, నువ్వన్నా ప్రయత్నం చేయపోని, వేసుకోవట్లేదు ఎరిచ్ అని నన్ను అడిగాడు. ఫర్ ఎ మూమెంట్ మై మైండ్ వాజ్ బ్లాంక్. నేను ఒక్క నిమిషం నాకు ఏం చేయాలో తోచలేదు, ఏం చేయాలి ఇప్పుడు. ఐ న్యూ దట్ ద మండలి హ్యావింగ్ డిసైడెడ్ సంథింగ్ నెవర్ గివ్ ఇన్. మండలి వాళ్ళు ఒకసారి వాళ్ళు ఇలా అనేస్తే అయిపోయిందే, ఇంకా వాళ్ళు మార్చుకోవడం కష్టం. దెన్ సడన్లీ ఐ థాట్ ఆఫ్ ఎ ప్లాన్ దట్ జస్ట్ మైట్ వర్క్. ఒక్కసారి ఆలోచించాను, ఇది ఏమైనా పని చేస్తామో, ఎరిచ్ స్టైల్ తెలుసు కదా. ఐ డిడ్ నాట్ సే ఎనీథింగ్ టు ఎరిచ్ అబౌట్ టేకింగ్ హిజ్ మెడిసిన్. నేను మందుల గురించి మాట్లాడలేదు అసలు ఎరిచ్తో. ఫర్ యూ వుడ్ బ్రష్ అవే మై సజెషన్. నేనేం చెప్పినా తీసేయమని చెప్పాను కదా, వద్దు అని అనేస్తాడు. ఇనిషియల్ ఐ సెడ్ టు హిమ్, ఎరిచ్ యు నో మెనీ పీపుల్ బిలీవ్ దట్ యు ఆర్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. అప్పుడు నేను అన్నాను, ఎరిచ్ నువ్వు చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా, నువ్వు ఒక సద్గురువు అనుకుంటున్నారు. ఆర్ యూ అవేర్ ఆఫ్ దట్? ఈ విషయం నీకు తెలుసా? ఎరిచ్ నాడెడ్ ఇన్ ది అఫర్మేటివ్. నేను విన్నాను, బట్ ఆల్సో డినైడ్ దట్ హి వాజ్ పర్ఫెక్ట్. నేను సద్గురువు ఏంటి, వాటి బుర్రలేని వాళ్ళు ఏదో మాట్లాడుతాను. ఐ మెన్షన్ దెన్ నేమ్ ఎఫ్ పర్టికులర్ బాబా లవర్ అని, ఈ పేరు కూడా చెప్పేసాడు. పలానావాడు ఇలాగ అంటున్నాడు నీ గురించి. హీ బిలీవ్స్ యు ఆర్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. నువ్వు సద్గురువు అని అందరికీ చెప్తున్నాడు కూడా వాడు.
And when I confronted him on the issue, he gave me a few good reasons why he believed that. ఎలా చెప్పగలవయ్యా నువ్వు అని అడిగాను నేను. వాడు 1-2-3 కారణాలు చెప్తున్నాడు నువ్వు సద్గురువు అని. I turned to argue with him on these points and believe me, the points he put forward were convincing. కానీ అది చెప్పినవన్నీ నమ్మి తీరవలసినవే. మరి ఆల్మోస్ట్ ఎనీబడి విడ్ బిలీవ్ హిమ్. వాడు చెప్పిన ఎవడైనా నమ్మి తీరవలసిందే. దీస్ అరౌజ్డ్ ఎరిస్ క్యూరియాసిటీ. ఎరిస్ లేచి కూర్చున్నాడా, ఎవడవాడు ఏం చెప్తున్నాడు చెప్పన్నాడు. దెన్ హీ సెడ్ టు మీ, టెల్ మీ వాట్ ఆర్ ది పాయింట్స్. ఏమిటి వాడు చెప్పి పాయింట్లు చెప్పు నాకు అన్నాడు. ఐ సెడ్ టు హిమ్, when I questioned this Baba lover that if Irich was a perfect master, why was he suffering so much? నేను అడిగాను వాడు, మరి సద్గురు అంటున్నావు, సద్గురువు అయితే ఎందుకు అంత కష్టపడిపోతున్నాడు, మరి ఈరిచ్ ఆరోగ్యం బాగోలేదు అని అడిగాను నేను. The Baba lover replied that the perfect master only appears to suffer to the world. అలా నటిస్తాడంతే బాధపడుతున్నట్టుగా, నిజానికి ఏం బాధ ఉండదు అంటున్నాడు వాడు అన్నాడు. Why was he suffering so much? The Baba lover replied that the perfect master only appeared to suffer to the world. ప్రపంచానికి అలా కనపడతాడంతే, లోపల ఏం బాధ ఉండదు అని అన్నాడు వాడు. ఇన్ రియాలిటీ హీ డస్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ సఫరింగ్. నిజానికి వాడికి ఏం కష్టం ఉండదు అసలు లోపల అన్నాడు. దట్ ఈజ్ వాట్ బాబా హెడ్ సెడ్. బాబా చెప్పింది ఇదే కదా సద్గురువు గురించి అన్నాడు. ఏ రిచ్ ఈజ్ నాట్ సఫరింగ్. అంచేత ఈ రిచ్ బాధపడుతున్నాడు నువ్వు అనుకోకు, నువ్వు అనుకుంటున్నావేమో. ఈ ఓన్లీ అపియర్స్ టు సఫర్. అలా యాక్ట్ చేస్తున్నాడు అంతే అన్నాడు వాడు. ఐ కంటిన్యూ టెల్లింగ్ రిచ్. ఇంకా చెప్తున్నాను ఈ రిచ్తో ఇదంతా. ఈ ఫర్దర్ సెడ్ టు మీ, హ్యావ్ యూ నోటీస్డ్ వెన్ ఎవర్ ఎనీబడి బ్రింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు ఎరిచ్, ఎరిచ్ అపియర్స్ టు నో అబౌట్ ఇట్ ఆల్రెడీ. మనం ఏదైనా వార్త తెరిచి పట్టుకెళ్ళామనుకోండి, అది నిన్నే తెలుసు నాకు అని చెప్తుంటాడు ఎరిచ్. అంటే సర్వము తెలిసిపోతూ ఉంటుంది అతనికి. ఎరిచ్ చకిల్డ్ స్లైట్లీ అన్సాడు. నవ్వాడు ఎరిచ్. నవ్వి అన్నాడు, ఐ వాజ్ రిఫరింగ్ టు ది వర్క్ అట్ మెహరాబాద్ అండ్ మెహరాజాద్ వెన్ ఐ వుడ్ మేక్ దట్ కామెంట్. బహుశా మెహరాజాద్లో పని గురించో మెహరాబాద్లో పని గురించో అయితే నాకు తెలుస్తుంది కదా, అందుకని అలా అని ఉంటాడు అన్నాడు. ఐ కంటిన్యూ నెరేటింగ్ ది పాయింట్స్. వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ ఎరిచ్ వాజ్ రియల్లీ పర్ఫెక్ట్, he should have his circle of 12 disciples and at least to them he should reveal his identity. అతనే సద్గురువు అయితే 12 మంది సర్కిల్ ఉండాలి కదా, కనీసం వాళ్ళకైనా తెలియాలి కదా ఇతను సద్గురువు అని. ఆల్సో హిస్ క్లోజ్ డిసైపుల్ షుడ్ బి ఏబుల్ టు పర్సీవ్ ఇట్. టు దిస్ ద బాబా రిప్లైడ్, బాబా హెస్ సెడ్ that the 5 perfect masters become known to the world during the time of the lifting of the wheel of the avatar. Subsequently, perfect masters remain incognito to the world. అవతార పురుషుడు ముసుగు తీసినప్పుడే ప్రపంచానికి తెలుస్తారట సద్గురు. తర్వాత వాళ్ళు ఇక మరుగులోకి వెళ్ళిపోతారు, వాళ్ళు అదృశ్యమైపోతారు, బయటికి కనపడతారు సైలెంట్లీ ఎట్ ఆల్ టైమ్స్. సరే మనం అనుకున్నాం స్టార్స్ ఇన్ ద డే లైట్ అన్నది. అట్ దిస్ పాయింట్ ఎరిచ్ కమెంటెడ్, వెంటనే ఎరిచ్ అన్నాడు, ఏ పర్ఫెక్ట్ మాస్టర్ రిమైన్స్ ఇన్కాగ్నిటో టు ద వరల్డ్ బట్ హీ హ్యాస్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు హిస్ సర్కిల్. ఎరిచ్ కరెక్ట్ ఇచ్చాడు. ప్రపంచానికి అతను మారువేషంలో మరుగులో ఉండిపోతాడు, కానీ తన శిష్యులకు మాత్రం వెల్లడి చేసుకుని తీరాలి. సిన్స్ హీ ఈజ్ వన్ విత్ ది ట్రూత్ హీ కెనాట్ డినై దట్ వెన్ ఆస్క్డ్ ఆర్ కన్ఫరంటెడ్ అని. నువ్వు సద్గురువేనా అని అడిగితే అతను ఎప్పుడు దాయలేడు, చెప్తాడు. ఐ సెడ్ టు ఎరిచ్, హీస్ ఫైనల్ ఆర్గ్యుమెంట్ వాజ్, చివరి పాయింట్ చెప్తున్నాను. హీ సెడ్ టు హిమ్ దట్ ఆల్దో యు ఆర్ నాట్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్, యూ హ్యాడ్ బికమ్ పర్ఫెక్ట్ స్లేవ్ టు బాబా. నువ్వు పర్ఫెక్ట్ మాస్టర్ కాకపోయినా పర్ఫెక్ట్ స్లేవ్ బాబాకి నువ్వు అని ఆఖరిని చెప్తున్నాడు. సో హీ ఫీల్స్ ఫ్రమ్ వాట్ బాబా హెడ్ సెడ్, వన్ హూ బికమ్స్ ఎ పర్ఫెక్ట్ స్లేవ్ ఆఫ్ ఎ గాడ్ రిలీజియన్ మాస్టర్ అచీవ్స్ యూనియన్ విత్ హిమ్. ఎవడైతే పరిపూర్ణమైన బానిస అవుతాడో గురువుతో ఏకమైపోతాడని బాబా చెప్పారు కదా. ఎరిచ్ జస్ట్ నాటెడ్ హిజ్ హెడ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. ఇలా అన్నాడు, ఇదేంట్రా బాబు ఎవడు చెప్తున్నాడు ఇదంతా, వేర్ డు దీస్ పీపుల్ కమ్ ఫ్రమ్, ఇలాంటి వాళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారో ఇలాంటి పాయింట్లు చెప్పేవాళ్ళు అన్నాడు. ఐ రిప్లైడ్ అండ్ సెడ్ దట్ ఐ డూ నాట్ నో బట్ ఐ నో దిస్ మచ్. అవి నాకు తెలియదు కానీ దట్ దీస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ సాలిడ్ అండ్ ఇఫ్ ఐ బిలీవ్ హిజ్ ఆర్గ్యుమెంట్ దెన్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ యు ఆర్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. నువ్వు పర్ఫెక్ట్ మాస్టర్ నేను ఒప్పుకోవాల్సి వస్తుంది అన్నాడు. ఓన్లీ యూ అపియర్ టు బి సఫరింగ్, నువ్వు నటిస్తున్నావు అంతే అని నాకు అనిపిస్తోంది. ఇఫ్ దిస్ ఈజ్ ద కేస్ దెన్ యూ డోంట్ హ్యావ్ టు టేక్ ది మెడిసిన్. మరి నువ్వు సద్గురువు అయితే నటిస్తూ ఉంటే మందులు ఇచ్చినా పనిచేయవు కదా, అంచేత నువ్వు మందులు తీసుకోవద్దు అసలు నువ్వు అన్నాడు. అంచేత మందులు వేసుకున్న పనిచేయవు నీకు అన్నాడు. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ దెన్ యూ షుడ్ టేక్ మెడిసిన్.
ఒకవేళ వాళ్ళు అంటున్నట్టు నువ్వు సద్గురువు కాకపోతే అప్పుడు మందులు వేసుకుని తీరాలి నువ్వు, అంతే కదా. ఇట్ ఈస్ ఫర్ యూ టు డిసైడ్ ఇఫ్ యు ఆర్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ ఆర్ నాట్. అంచేత ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు పర్ఫెక్ట్ మాస్టర్వా కాదా. మందు వేసుకుంటే పర్ఫెక్ట్ మాస్టర్ కానట్టు, మందు వేసుకోకపోతే నువ్వు పర్ఫెక్ట్ మాస్టర్ని ఒప్పుకుంటున్నట్టు, అవును కదా అన్నాడు. ఐ వాజ్ నో సిగ్నల్ టు డవానా టు సే సంథింగ్. ఆవిడికి నువ్వు మాట్లాడని చిన్న సిగ్నల్ ఇచ్చాడు ఆవిడికి. సపోర్టింగ్ మీ ఇన్ ప్రెషరైజింగ్ ఎరిచ్. డవానా జాయిన్డ్ ఇన్ అండ్ సెడ్, ఓ మై గాడ్, యు ఆర్ అ పర్ఫెక్ట్ మాస్టర్ అండ్ ఐ డిడ్ నాట్ రియలైజ్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్. నీకు ఇంత సేవ చేస్తున్నాడు కానీ నాకే తెలియదు నువ్వు సద్గురువు అనే విషయం అన్నాడు. ఐ హ్యావ్ బీన్ నాగింగ్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ వర్షిప్పింగ్ యూ. నిన్ను ఆరాధించాలి నేను, దాని బదులు కాల్చుకు తింటున్నాను నేను. ఐ విల్ నెవర్ ప్రెషర్ యూ ఇన్ టు టేకింగ్ మెడిసిన్స్ ఆర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇంకెప్పటి నుంచి మందులు వేసుకో, నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇవన్నీ నేను ఇంకా ఏం మాట్లాడను, ఎందుకంటే సద్గురువుకి సర్వము తెలిసిన వాడు కదా. ఫ్రమ్ నవ్ ఆన్ ఐ విల్ ఒబే యూ లైక్ ఎ స్లేవ్. ఒక బానిసలాగా నువ్వేం చెప్తే అది వింటూ ఉంటాను. హియరింగ్ దిస్ ఎరిచ్ సైడ్ అండ్ కామెంటెడ్. ఇది విని పెద్ద నిట్టూర్పు విడిచాడు ఎరిచ్. అప్పుడు అన్నాడు, ఆల్ రైట్ డవానా, గో అండ్ బ్రింగ్ మై మెడిసిన్. పట్టరా మందులు పట్టరా, ఏం చేయ ఇలా పట్టరా అన్నాడు మందులు. ఐ లుక్డ్ అట్ డవానా అండ్ స్మైల్డ్ అండ్ సాఫ్ట్లీ సెడ్ టు హర్, దట్ వాజ్ గుడ్ యాక్ట్ అండ్ ఇట్ వర్క్డ్. ఇట్ ఈస్ ది ఓన్లీ టైమ్ ఐ హావ్ సీన్ ఎరిచ్ గివ్. మా తెలివితేటలకు దొరికిపోయిన సందర్భం ఇది ఒక్కటే. యూజువల్లీ హీ మేనేజెస్ టు అవుట్ స్మార్ట్ అస్ అండ్ హ్యావ్ హిజ్ ఓన్ వే. ఎప్పుడు అతనే గెలిచేవాడు మాటల్లో. సో దావానా కమెంటెడ్, యూ గివ్ మీ ది లీడ్. ఐ సెడ్ టు హెర్, బట్ యూ ఫినిష్డ్ ఆఫ్ వెల్. బాగానే మనిద్దరం కలిపి మేనేజ్ చేసేసాం మొత్తానికి అనుకున్నాను. సచ్ వాజ్ ది సిచ్యువేషన్. ద మండలి వర్ లైక్ స్మాల్ చిల్డ్రన్. ఆధ్యాత్మికంగా అంతంత పెద్ద రాక్షసుల్లాగా అయినప్పటికీ మామూలుగా పసివాళ్ళలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండేవారు. దే వర్ చైల్డ్ లీక్ ఇన్ దర్ లవ్ ఫర్ బాబా. బాబా యొక్క ప్రేమలో వాళ్ళు పసివాడిలాగా ప్రవర్తించేవారు. ఇన్నోసెంట్ అండ్ ప్యూర్. నిర్మలంగా, అమాయకంగా, పవిత్రంగా ఉండేవారు. దే హ్యాడ్ టు బీ ఆఫెన్ కోక్స్డ్ ఇన్ టు టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ ఫిజికల్ బాడీస్. అంచేత ఇలాగా మేము చిన్న పిల్లవాడిని బ్రతిమాలి, ఇప్పుడు మాత్ర వేసుకోవాలంటే రేపు బిర్యానీ పెట్టేస్తాను తిని నాన్న అంటాం కదా, అలాగా చేసేవారు. అవతార్ మెహర్ బాబాకి